హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఆప్టమ్ కంపెనీ నుంచి అనమాట. సో ఈ ఆప్టమ్ కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లను రిలీజ్ అయిన గేస్ ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు, కెరీర్స్ డాట్ యునైటెడ్ హెల్త్ గ్రూప్.com. సో ఈ ఆప్టమ్ కంపెనీ అనేది యూఎస్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట, హెల్త్ కేర్కి సంబంధించిన కంపెనీ. సో ఇందులో వచ్చేసరికి ప్రజెంట్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ అయింది గైస్, లేటెస్ట్ జాబ్ అప్డేట్ అనమాట, అసలు మిస్ అవ్వకండి. సో మనకి లొకేషన్ చూసుకుంటే ప్రైమరీ లొకేషన్ హైదరాబాద్, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయింది. సో ఏపీటీఎస్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, మేల్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్. మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, బీఈ బీటెక్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, సో ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ కానివ్వండి, బీఈ బీటెక్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్. ఇక్కడ క్వాలిఫికేషన్లో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. సో ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు రిలవెంట్ స్కిల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఇచ్చారు కదా స్కిల్స్, ఈ స్కిల్స్లో మీకు ఏదైనా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి స్కిల్ సెట్ చూసుకుంటే ఈ జాబ్కి అప్లై చేయడానికి పిఎల్ఎస్క్యూఎల్, జావా, సో డిఆర్ రూల్స్ అండ్ రియాక్ట్, స్ప్రింగ్ బూట్ వీటిల్లో వచ్చేసరికి మీకు బేసిక్స్ కాదు గైస్, ఫుల్ స్టాక్ అనమాట. ఫుల్ స్టాక్ నేర్చుకుని ఉండాలి ఇక్కడ ఉన్న టెక్నాలజీస్లో. సో మీకు ఫుల్ స్టాక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ యాగిల్ అండ్ గిటబ్. దే షుడ్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఇన్ ఏఐ ఆర్ ఎంఎల్ అండ్ క్లౌడ్. సో క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. వీటితో పాటు యాగిల్, గిట్ హబ్ ఇవి కూడా అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏ జాబ్ చూసుకున్నా కానీ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ ఏవి పడ్డా మనకి ఏఐ ఆర్ ఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు గైస్. ఇదైతే మీరు బేసిక్స్ తెలుసుకొని ఉండడానికి అయితే ట్రై చేయండి, క్లౌడ్ మీద అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద. సో మీకు బేసిక్స్ వచ్చినా మీరు అప్లై చేసుకోండి. సో జావా ఫుల్ స్టాక్ వచ్చినా కానీ మీరు అప్లై చేసుకోండి ఈ జాబ్కి వచ్చేసరికి. సో మీరు అప్లై చేయడానికి మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి వచ్చేసరికి శాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ నేను చెప్పడమే కాకుండా మీరు కూడా ఈ కంపెనీ గురించి కొంత రీసెర్చ్ చేసిన తర్వాతే అప్లై చేయండి. సో ఇక్కడ నేను ఆప్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్ శాలరీ అని గూగుల్లో టైప్ చేశాను. సో ఈ విధంగా అయితే ఇక్కడ గూగుల్ జెమినీ ద్వారా మనకి 11 lakhs per annum అని ఇది సెర్చ్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇదే విధంగా అంబిషన్ బాక్స్లో కానీ గ్లాస్ డోర్లో ఏదైతే చెక్ చేసుకోండి గైస్. అంబిషన్ బాక్స్లో వచ్చేసరికి మనకి 4 LPA నుంచి అండ్ అదేవిధంగా 5.6 నుంచి అయితే చూపిస్తుంది అనమాట. సో 5 LPA నుంచి ఫ్రెషర్స్కి స్టార్ట్ అవుతుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 10 LPA అబోవ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి శాలరీ అనేది డిసైడ్ చేస్తారనమాట. మీరు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అప్లై ప్రాసెస్ చూద్దాం. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్ సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో మీకు ఆ పేజే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ క్యాండిడేట్ అప్లికేషన్, ఇంటర్నల్ ఎంప్లాయీ అప్లికేషన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ప్రజెంట్ ఆప్టమ్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఓన్లీ వాళ్ళకి మాత్రమే అనమాట ఈ ఆప్షన్. అంటే వాళ్ళకి వేరే రోల్ చేస్తా ఈ రోల్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి సెకండ్ ఆప్షన్ ఎలా చేస్తున్నారు. మేము ఫ్రెషర్స్మే ఇప్పుడు మేము ఎలా అప్లై చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ క్యాండిడేట్ అప్లికేషన్. ఫ్రెషర్స్ కానీ ఫైనల్ ఇయర్ ఎవరైనా కూడా ఈ కంపెనీలో ఎంప్లాయీ కాని వాళ్ళకి ఇది అనమాట. సో మనం అందరు ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇది ఎవరికి అంటే ఆల్రెడీ దీనిలో అకౌంట్ ఉంటే మీకు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వచ్చు. సో లేదు నాకు ఎలాంటి అకౌంట్ లేదు, ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాను అనుకుంటే న్యూ యూజర్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇలా న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి వీళ్ళు ఈమెయిల్ ఐడినే ఇవ్వమని ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ వచ్చేసరికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేది అండ్ ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, కొన్ని నెంబర్స్ ఉండేలా చూసుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో ఆ పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ ఇక్కడ రీఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి గైస్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ అండ్ గైడ్ లైన్స్ కూడా ఉంది కదా. సో అసలు మనం అప్లై చేసుకున్న తర్వాత హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో అదైతే క్లిక్ చేసి చెక్ చేసుకోండి హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కూడా. సో గైడ్ లైన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. సో ఇదైతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల పేజ్ లోడ్ అవుతుంది గైస్.
సెల్ అయితే వస్తుంది కదా. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ అనేది అప్లికేషన్ అయితే మనం చేసుకుంటాం. తర్వాత అప్లై చేసుకున్న తర్వాత ఈ కంపెనీ వాళ్ళకి మనకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. వాళ్ళు రివ్యూ చేసి మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిన తర్వాతే సో మనకి అసెస్మెంట్ అనేది సెండ్ చేస్తారనమాట. సో అసెస్మెంట్ అనేది మనం క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూలో కూడా మనం క్వాలిఫై అయ్యి అన్ని క్వాలిఫికేషన్స్ కూడా మీట్ అయ్యి సో రిక్రూటర్కి తర్వాత వచ్చేసరికి రిక్రూటర్ కండక్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూ. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆన్ బోర్డింగ్ అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెడుతూ మనకి ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి హైరింగ్ స్టెప్స్ కూడా క్లియర్గా అయితే మనకి ఇచ్చారు. సో ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ మీరు చెక్ చేసుకోవాలంటే ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో కెరీర్ వెబ్సైట్లో సో ఎర్లీ కెరీర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే అన్నీ మనకి సో ఫ్రెషర్స్ జాబ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఎర్లీ అంటే ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్. సో ఈ ఎర్లీ అనే కెరీర్స్ దాంట్లో పడ్డ రోల్స్కి సో ఇవన్నీ రోల్స్ మిగిలిన రోల్స్ ఏమైనా ఉంటే మీకు రిలవెంట్గా అవైతే చెక్ చేసుకోండి. సో టెక్నాలజీ బేస్డ్ ఫైనాన్స్ అకౌంటింగ్స్ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైనా కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఇదైతే సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. సో ఇది గైస్ స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇలాంటి మరెన్నో మంచి మంచి జాబ్ అప్డేట్స్ని అయితే సో మన ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను డైలీ వన్ జాబ్ అప్డేట్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా అయితే మన ఛానల్ యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.